ఇంజెక్టబుల్ కార్నిటైన్ ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ట్రై చేస్తున్నా ఈరోజు. లైఫ్లో మనం ఎప్పుడు సూదులు గుచ్చుకోలే, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇది కూడా ఒక సేఫెస్ట్ అండ్ న్యాచురల్ కాంపౌండ్ కాబట్టి ట్రై చేస్తున్నా, లేకపోతే మనం రిస్క్ చేయం. సో లెట్స్ గో. దీని తర్వాత పంప్ ఎట్లా వస్తుంది అనేది చూద్దాం. ఇది డైరెక్ట్ ఇట్లా ఇవ్వాలట, భయం అవుతుంది. మా సూది అంటేనే భయం మనకి. లెట్స్ గో. ట్రైయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, భయం అవుతుంది. అయిపోయింది, అయితే పెయిన్ ఏం లేదు. వేసినాక వస్తుంది అందరూ. ఇది సో నేను ఇక్కడ వీడియోలలో చూపించేది మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి, మిమ్మల్ని మోటివేట్ చేసి ఇది కూడా వాడమని కాదు. ఇట్ ఈస్ జస్ట్ అ సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్. ఎట్లా వర్క్ చేస్తుంది అనేది చూడాలనుకున్నాను నేను బాడీకి, కాబట్టి ఐ ట్రైడ్ ఇట్ టుడే. సో లెట్స్ సీ. ఈరోజు బాడీ కండిషన్ వర్క్ అంత చేస్తాం కదా, వర్కౌట్ అయిన తర్వాత పంపు చూపిస్తా, బాడీ ఎట్లా పంప్ అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ టైం కాబట్టి ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ యాజ్ సచ్. జనరల్గా ఏంటంటే కార్నిటైన్ అయ్యగానే కొంచెం హార్ట్ రేట్ మీదికి పోయి కొంచెం దమ్ వచ్చి ఎలివేట్ అయ్యి అంత అవుతుంటుంది. బట్ చూద్దాం. వేడి కూడా అవుతుందట, స్వెట్ బాగా ఎక్కువ వస్తుందట, క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి బాడీలో. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. లెట్స్ గో, చూద్దాం. డైరెక్ట్గా కెమెరా కనెక్ట్ చేసి మాట్లాడతా.
కెమెరా ఉందాడా? కెమెరా నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? సో ఈరోజు బ్యాక్ అండ్ బైసెప్స్ ట్రైన్ చేస్తున్నాం. కొంచెం ఇంటెన్సిటీ పైన ఫోకస్ చేస్తున్నాం. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మస్తు వస్తుంది. అండ్ ఆల్రెడీ ఈరోజు వీడియోలో చూపించినా కదా, లైక్ వీఆర్ కన్సూమింగ్, వీఆర్ డూయింగ్ దట్ ఎల్ కార్నిటైన్. సో జస్ట్ దాని ఎఫెక్ట్ చూడడానికి ఇంత గట్టిగా ట్రైన్ చేస్తున్నా ఈరోజు. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. అండ్ వర్కౌట్ అయిపోయిన తర్వాత మీకు కండిషన్ చూపిస్తా. డెఫినెట్లీ ఒక రోజులో పెద్ద డిఫరెన్స్ ఏం రాదు అది చేసినందుకు, బట్ స్టిల్ ఐఎమ్ ఆన్ మై బల్క్. కాబట్టి బల్క్ చేస్తున్నప్పుడు బాడీ ఫ్యాట్ ఎక్కువ రాకుండా అది హెల్ప్ చేస్తుంది. అట్లా అని చెప్పి అది తీసుకుంటున్నాం. అది ఏం చేస్తుంది అంటే బేసిక్గా మన మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది. సో దట్ బాడీ విల్ బర్న్ మోర్ క్యాలరీస్ దెన్ యూజువల్, నాట్ డైరెక్ట్లీ బట్ ఇండైరెక్ట్గా. సో యా, దాని బెనిఫిట్ కోసం ఐఎమ్ డూయింగ్ దిస్ మచ్ ఇంటెన్స్. సో చలో ఒకటి చేసుకొని లాస్ట్లో మాట్లాడదాం. సో ఇప్పటి వరకు వీ హ్యావ్ గెయిన్డ్ ఓవర్ 2.1 kgs. సో 70.1 ఈరోజు బాడీ వెయిట్. వీక్లీ ప్రోగ్రెస్ చూస్తే 2 weeksలో వీ గెయిన్డ్ 1.7 kgs. సో విచ్ ఈస్ గుడ్. దాంతోపాటు కొంచెం ఫ్యాట్ కూడా వచ్చింది. ఇంకా ఇప్పుడు కొంచెం ఫ్యాట్ గెయిన్ డెఫినెట్లీ అవుతుంది. బట్ మొత్తం కట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎప్పుడైతే మనం ప్రాపర్ కట్ చేస్తామో అప్పుడు విల్ సీ హౌ మచ్ ఫ్యాట్ వీ క్యాన్ కట్. యాక్చువల్గా అప్పటి వరకు కొంచెం ఫ్యాట్ గెయిన్ ఈస్ టోటలీ ఫైన్, నో ప్రాబ్లం. చలో ఇంకా చాలా ఉన్నాయి వర్కౌట్స్, అందుకే కొంచెం జల్దీ చేస్తున్నాం. సో రీసెంట్గా నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూస్తుండే అదర్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్వి. సో వాళ్ళందరూ ఒక్కొక్క బ్రాండ్ని డిఫరెంట్గా ప్రమోట్ చేస్తారు వాళ్ళ ఓన్ స్టైల్స్లో. కొందరు క్రియేటివ్గా చేస్తారు, కొందరు సైంటిఫిక్గా చేస్తారు, కొందరు ఫన్ యాడ్ చేస్తారు. సో ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి కంటెంట్ వాళ్ళది. ఓకే, ఈ కంటెంట్ క్రియేషన్ స్టైల్ ఒకటి పక్కన పెట్టేస్తే మధ్యలో కొందరు వచ్చారు. ఒకడే వ్యక్తి, వాని గురించి మనం వాడి పేరు తీసి వానికి ఫ్రీగా ప్రమోషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాని పేరు చెప్పి ఫ్రీగా వానికి ఇచ్చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒకడు ఉన్నాడు, వాడు ఏం చేస్తాడంటే
ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లో 10 మంది ఉన్నారు అనుకో తెలుగులో, మంచి మంచి ఇన్ఫ్లుయెన్సర్లు. ఇక దే డూ బెస్ట్ ఇన్ దేర్ కెరియర్, దే డూ బెస్ట్ ఇన్ దేర్ ఫీల్డ్. అంటే వాళ్ళు చేసే కంటెంట్లో నెక్స్ట్ లెవెల్ కంటెంట్ చేస్తారు, ఫాలోవర్స్ కూడా గట్టిగా ఉన్నారు వాళ్ళకి. కాకపోతే ప్రాబ్లం ఏం వచ్చిందంటే, ఇక్కడ నేను అవతార్ చేస్తా, ఇంకొకటి మజిల్ బ్లేజ్ చేస్తాడు, ఇంకొకటి జిఎన్సీ చేస్తాడు, ఇంకొకటి చేస్తాడు. సో వీడేం చేస్తాడు, ఈ టార్గెట్ చేసి సో ఈ ఇన్ఫ్లుయెన్సర్లు బ్రాండ్లను ప్రమోట్ చేస్తారు, సో మీరు అవి కొని పిచ్చోళ్ళు అవుతున్నారు, ఇవి కొని మీరు వాడేసి వీళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు అని. సో నేను మీకు ముచ్చట చెప్పాలన్నా, మేము ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లం. దాని అర్థం మీరు జిమ్కి వెళ్ళి మంచి డైట్ ఫాలో అయ్యి మంచి వర్కౌట్లు చేస్తే మీ హెల్త్ బాగుంటుంది. దాంతోపాటు ఈ ప్రోటీన్ వాడితే, ఈ ప్రీ వర్కౌట్లు వాడితే మీకు జస్ట్ అది బెనిఫిట్ అవుతుంది మీ మజిల్ బిల్డింగ్కి అని చెప్తాం. అంతేగాని మేము సెలబ్రిటీలం కాదు. ఓకే, నార్మల్ బూస్ట్, హార్లిక్స్, బోన్మీటా ప్రమోషన్లు చేసి జస్ట్ ఒక సిప్ ఇట్లా కలిపేసి చిన్నగా ఛాయ్ తాగినట్టు ఒక సిప్ తాగి పక్కన పడేసి ఇది వాడండి అని మేము ఫేక్ చేసి చెప్పాం. ఓవర్ టైం మేము ఎన్ని సంవత్సరాల నుంచి అయితే వాడుతున్నామో, ఓవర్ టైం ఇన్ని నెలల నుంచి వాడుతున్నామో ఆ ప్రోడక్ట్ని మాత్రమే మేము తెచ్చి చూపిస్తాం. వాడుర్రా, ఇది మంచిది, ఇది వాడితే మీకు ఇట్లా బెనిఫిట్ ఉంటుంది అని. అంతేగాని ఎప్పుడైనా మేము బూస్ట్, హార్లిక్స్ ప్రమోషన్లు చేసినామా సెలబ్రిటీ లెక్క? లేదు కదా. వీఆర్ నాట్ సెలబ్రిటీస్, వీఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇన్ఫ్లుయెన్సర్ దాని అర్థం తెలుసుకో ఫస్ట్. ఇన్ఫ్లుయెన్సర్ అంటే జనాలని నువ్వు ఏ రకంగా మాయ చేయాలనుకుంటున్నావు, పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్గా కావచ్చు. నేనైతే ఎప్పుడు కూడా పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన, ఎప్పుడు నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేయలే. పాజిటివ్ ఇన్ ద సెన్స్, నేను ఏదైనా వాడితే ఇది వాడండి, వాడకపోతే ఇది వాడకండి, ఇది మంచిగా లేదు, ఇది మంచిగా ఉంది అని చెప్తా. ఓకే, సో ఇంజెక్టబుల్ క్వారంటైన్ గురించి కూడా చూపించిన ఇందాక, అది వాడేటప్పుడు అది కూడా చూపించిన, అది వేస్తాను ఇట్లా అని. సో ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కటి చూపిస్తా. ఇక్కడ చేసేదే చెప్తా, చెయ్యని ముచ్చట్లు నేను ఇక్కడ మాట్లాడా. నేనేం విరాట్ కోహ్లీ, ధోని, ప్రభాస్ కాదు. చిన్న సినిమా యాడ్ చేసుకొని సైలెంట్గా బయటకు వెళ్ళిపోనికి. వీఆర్ బార్న్ టు ఇన్ఫ్లుయెన్స్ హియర్, వీఆర్ బార్న్ టు మేక్ పీపుల్ చేంజ్ దర్ మైండ్ సెట్స్. సో అదొకటి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ, కానీ చెప్తున్నా. రీల్లో కూడా పెడతా ఈ టాపిక్. ఏంటంటే ఇష్టం వచ్చినట్టు జనాలు మాట్లాడేస్తారు. సో కాల్డ్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అని ఒక పేరు పెట్టేసి కంటెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంటే నీకు సొంతగా మన కంటెంట్ ఉందా లేదా? అవతల మీద వాడి ఏడ్చుడేనా ఎప్పుడు? అండ్ మేము ఇక్కడ జిమ్కి వచ్చి రోజు వీడియోలు తీసుకో, వర్కౌట్ చేసుకొని జస్ట్ ఏదో ఒకసారి ఇట్లా చెప్పినామా అంటే దాని అర్థం మేము 24 hours వచ్చి మీరు జిమ్లో కూర్చోండి మా లెక్క వర్కౌట్ లేని ఎప్పుడు చెప్పాం మేము. జస్ట్ డేలో 1 గంట, మీ రోజులో ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ, నాట్ జస్ట్ జిమ్, నాట్ జస్ట్ కార్డియో అండ్ ఆల్. జిమ్కి రావాల్సిన అవసరం కూడా లే, జస్ట్ ఒక అర్ధ గంట 20 నిమిషాలు మీ డేలో ఒక ఫిట్నెస్ యాక్టివిటీ పైన పెట్టండి. మీ టైంని ఇన్వెస్ట్ చేయండి, అది మీకు ఫ్యూచర్లో కాంపౌండ్ అవుతుంది. ఇప్పుడు ఏదో జిమ్కి వచ్చినా వర్కౌట్లు చేస్తావా అంటే నేను ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవు, లేకపోతే నువ్వు ఏదో జస్ట్ జిమ్కి వచ్చి వర్కౌట్ చేస్తేనే నువ్వు ఫిట్నెస్ ఫ్రీక్ అయిపోవు. జస్ట్ వాకింగ్ చేసినా కూడా ఇట్ ఈస్ మెట్ టు బీ ఫిట్నెస్, ఇట్ ఈస్ కాల్డ్ ఫిట్నెస్. సో అదొకటి యాడ్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఇంకోటి, నేను మీకు పచ్చిగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఎట్లాంటి వాళ్ళని ఫాలో అవ్వాలి, మీరు అట్లాంటి వాళ్ళని ఫాలో అవ్వండి, ఇట్లాంటి వాళ్ళని ఫాలో అవ్వండి అని. ఇప్పటిదాకా చాలా చెప్పిన, అట్లా అలసిపోయినా చెప్పి నేను ఇంకా దీనికి మించి ఇంకా చెప్పదలుచుకోలే. మీరు ఎవరిని ఫాలో అవుతారు అనేది మీ చాయిస్, అది మీ ఆప్షన్ అది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఎక్స్పోజింగ్ కంటెంట్ చేస్తున్నారు, దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తారు అంటే జస్ట్ విత్ దట్ ఫాలో బటన్ మీరు ఫాలో కొట్టినా మీరు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టే. మీరు ఆల్ఫా మేల్ కావచ్చు, సిగ్మా మేల్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, బట్ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ దట్ క్రింజ్ కంటెంట్ యు ఆర్ నాట్ ఆల్ఫా ఆర్ సిగ్మా, అదొకటి గుర్తుపెట్టుకోరి. అండ్ నా కంటెంట్కి వచ్చేసరికి నాది ఇట్లా ఉంటుంది, నేను రా మాట్లాడతా, పచ్చిగా మాట్లాడతా, ఏదన్నా కూడా వర్కౌట్ చేసేటప్పుడు మాట్లాడతా, చెప్తుంటా విషయాలన్నీ ఇట్లా వేయండి అని. ఓకే, మీకు ఆల్రెడీ అది తెలుసు ముచ్చట. అండ్ ఇంకోటి, సరే ఇప్పుడు ఈ వారం 10 రోజుల నుంచి నేను డైలీ ఒక వ్లాగ్ చేస్తున్నాను కదా, ఈ వ్లాగ్ల ద్వారా నేను నేర్చుకున్న ఒక ముచ్చట ఏందిరా అంటే కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు ఇంతకుముందు వచ్చినట్టు వ్యూస్ వస్తలేవు. అంటే వారానికి ఒక వ్లాగ్ అప్లోడ్ చేస్తే, వారానికి ఒక వ్లాగ్ అప్లోడ్ చేసిన అనుకో 5000 వ్యూస్ 7000 వ్యూస్ వస్తున్నాయి ఒక్కొక్క వీడియోకి. బట్ ఇప్పుడు 1000 1200 2000 వస్తున్నాయి. బట్ స్టిల్ నేను చేస్తున్నా కంటెంట్. ఎందుకంటే అట్లీస్ట్ ఆ 2000 మందికి హెల్ప్ అవుతుంది నా కంటెంట్, అట్లీస్ట్ ఆ 2000 మందికి ఏదో రకంగా నా కంటెంట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి చేస్తున్నా. ఒకటి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. అండ్ ఇక మీరు అట్లాంటి వాళ్ళని ఫాలో అయ్యి వాడు ఐసీఎన్ గురించి తప్పుగా మాట్లాడి
కాంపిటీషన్లు ఆడుతారు, సో కాల్డ్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నప్పుడు యూ ఆర్ మై ఫాలోవర్ రైట్. నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు ఎందుకు? నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని కాబట్టి, నేను ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ని కాబట్టి నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు. వాడెవడో చెప్పిండని వాట్సాప్ ఇట్లా చేసిండని నువ్వు అది నమ్మేసి నన్ను అన్ఫాలో తెంగి పోయి వాడిని ఫాలో కొట్టి నువ్వు ఏ రకంగా నువ్వేం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు ఆడ? సరే, వాడు చెప్పిన వీడియోతో నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినావు. ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయినావు అంటే, నేను ఒక 5 సంవత్సరాల నుంచి యూట్యూబ్ బ్లాగులు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నా. ఇవన్నీ మ్యాటర్ కాదు. వాడు చేసిన ఒక్క 10 సెకండ్ల రీలు, 30 సెకండ్ల రీల్ నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి పడేసింది. నన్ను అన్ఫాలో చేసి అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేసింది నేను. तो भाई एक चीज़ मैं तुम लोगों को बताना चाहता हूँ कि ఎవరిని ఫాలో అవుతున్నావు, ఎందుకు ఫాలో అవుతున్నావు, రీజన్ ఉందా, వాడిని లైఫ్లో ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనేది గుర్తుపెట్టుకో. ఇన్ఫ్లుయెన్స్ క్యాన్ బి ఎనీథింగ్. వాడు నిన్ను డ్యాన్స్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఏదో క్రింజ్ వీడియోలు చేసి ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఎక్స్పోజ్ చేసుకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఏం చేసినా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇట్ కెన్ బి సో మెనీ థింగ్స్, బట్ ద ఆప్షన్ ఈజ్ యువర్స్, ద చాయిస్ ఈజ్ యువర్స్. నువ్వు ఎట్లాంటి వాళ్ళని చూస్ చేసుకుంటున్నావు అనేది నీ ఇష్టం. అది నువ్వు ఒకవేళ క్రింజ్ వాళ్ళని ఫాలో అయితే నీ మైండ్ సెట్ అట్లే చేంజ్ అవుతుంది. నువ్వు ఒకవేళ ఎక్స్పోజింగ్ వాళ్ళని చూస్తుంటే నీ మైండ్ సెట్ కూడా అట్లే మారుతుంది. నువ్వు ఒకవేళ క్వాలిటీ ఇట్లా హెల్త్ గురించి మాట్లాడేటోడు, మోటివేషన్ ఇచ్చేటోడు, నీకు అరే ఇది జైరా బాగుంటుంది, ఇది జైరా బాగుంటుంది అని చెప్పేటోళ్ళని నువ్వు ఫాలో అయితే నీ లైఫ్ డిఫరెంట్గా చేంజ్ అవుతుంది. దానివల్ల నీ మైండ్ సెట్ కూడా డిఫరెంట్గా గ్రో అవుతుంది. ఇఫ్ సమ్మన్ ఈస్ టెల్లింగ్ యూ టు ఇన్వెస్ట్ ఇన్ సమ్ స్టాక్ మార్కెట్స్, మీరు ఇన్వెస్ట్ చేస్తారు మార్కెట్లో, బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో ఒకటి చేస్తాడు, మీరు వాడిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి మీరు బెట్టింగ్ యాప్లలో ప్రమోట్ చేస్తారు, ఎందుకంటే వాడు చూపిస్తున్నాడు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో సేమ్ థింగ్ హియర్, మేము ఇక్కడ చూపిస్తున్నాం కాబట్టి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కాబట్టి ఇక్కడ చెప్తే అరే వాట్సాప్నే చెప్తుంది నిజమా కాదా అనేది ఒకటి ఫస్ట్ మీరు టెస్ట్ చేసుకోరి, వెరిఫై చేసుకోండి, చూడండి. వేరే వాళ్ళని కూడా చూడండి. నన్ను ఒక్కడనే చూసి వేరే వాళ్ళని చూడమని చెప్తలేను, చూడొద్దని చెప్తలేను. అందరిది చూడండి కంటెంట్. మీకు ఎవరిది నచ్చుతారో వాళ్ళనే ఫాలో అవ్వండి, ఎవరైతే మీకు జెన్యూన్ అనిపిస్తారో వాళ్ళని ఫాలో అవ్వండి. నేనేం పిచ్చోడిని కాదు కదరా, 5 సంవత్సరాల నుంచి జిమ్కి రండి, వర్కౌట్ చేయండి, డప్పులు కొట్టండి, ప్రోటీన్ తాగండి అని ఉత్తగా పుణ్యానికి అయితే చెప్తలేను కదా. ఇట్ ఈజ్ యాక్చువల్లీ గెటింగ్ మీ బెనిఫిటెడ్, ఇట్ ఈజ్ యాక్చువల్లీ మేకింగ్ మీ గెయిన్స్. సో అట్లా చెప్తున్నా. సరే, నేను కూడా ఇప్పుడు రేపేళ్ళండి నేను కూడా ఏదో బయట కంట్రీకి వెళ్ళిపోతా, ఆడ కూర్చొని నేను కూడా ఇక్కడ ఉన్న తెలుగు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ల మీద కూడా ఏడుస్తా. నో లాజిక్ రైట్. ఏం చేస్తున్నావు చూసి చేయరా.
సో ఇంకొక రా ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మీకు ఈ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ సెలబ్రిటీ. ఐశ్వర్య రాయ్ ఉంది, లేకపోతే దీపికా పదుకొనే ఉంది. వీళ్ళు పాండ్స్ పౌడరు, జాన్సన్స్ బేబీ సోప్ ముఖానికి పెట్టుకొని ఇది వాడితే మీరు కూడా నాలాగా తెల్లగా సుగంధం అది వస్తుంది ఇది వస్తుంది అంటే మీరు పిచ్చోళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరు అవి కొని మీరు కూడా వాడి మీరు కూడా హీరోయిన్ లెక్క కనిపిస్తారేమో అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? మీరు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అంతే. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏదైతుందో ఇది మీ మీద ఉంటుంది. అది నేనైతే ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆ పాండ్స్ పౌడర్ డబ్బా లేకపోతే జాన్సన్స్ బేబీ సోప్ చూసి నేను ఇన్ఫ్లుయెన్స్ కాలే. నేను ఎప్పుడు అవి వాడలే. నేను మగవాడిని పోయి నాకు తెలుసు నా ముఖం ఇట్లే ఉంటుంది, నేను ఎంత కష్టం ఉన్నా నా స్కిన్ ఇట్లా ఉంటుందని నాకు తెలుసు. అట్లాంటప్పుడు నేను ఎందుకు వాడతా కానీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రోటీన్ పౌడర్ ఇట్స్ డిఫరెంట్. ఇప్పుడు అమ్మాయిలు వాడినా చిన్నగా మస్కులర్ అవుతారు, అబ్బాయిలు వాడినా మజిల్స్ వస్తాయి, చెక్కగాడు వాడినా మజిల్స్ వస్తాయి. సో ఎవరు వాడినా జెండర్ ఇట్లాంటివి ఏం తేడా లేదు. ఎవరు వాడినా మజిల్ అనేది బిల్డ్ అవుతుంది బికాజ్ ఇట్స్ ప్రోటీన్, నాట్ జాన్సన్స్ బేబీ సోపు పాండ్స్ పౌడర్. సో మీరు ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, మీరు ఒకటి వీడియో చూసి ఏ రకంగా ఏమవుతున్నారు అనేది మీ ఇష్టం, అది మీ మీద డిపెండెడ్ ఉంటుంది. నేను ఎప్పుడు కూడా వచ్చి అరే నువ్వు పాండ్స్ పౌడర్ వాడు తెల్లగా అవుతావు అని చెప్పలే కదా. సో నేను బేసిక్గా ప్రీ వర్కౌట్లో ఏం తింటా, బనానానో లేకపోతే ఒక ప్రీ వర్కౌట్ మీల్లో డాక్టర్ చాయిస్ ఓట్స్ ప్రమోట్ చేస్తున్నాను కాకుండా కూడా నార్మల్గా అవే తింటున్నా. ఇప్పుడు జిమ్కి వచ్చే ముందు నేను పాండ్స్ పౌడర్ తోటి స్నానం చేసి పాండ్స్ పౌడర్ పోసుకొని వస్తే నాకు గుద్దోలుగా పంపొస్తుందని ఎప్పుడైనా చెప్పినారా? లేదు కదా. సో వర్కౌట్ ఈజ్ డన్. ఈరోజుకైతే ఇంతే. ఏదనంటే రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. ఈరోజు జస్ట్ మనం మాట్లాడింది ఇట్స్ ఆల్ అబౌట్ బీయింగ్ అ రైట్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఒక సెలబ్రిటీ అండ్ ఇన్ఫ్లుయెన్సర్. ఓకే, మేము ఎక్కడ కూడా ప్రోడక్ట్స్ ఇవి వాడండి అని తప్ప ఇన్ఫ్లుయెన్స్ చేస్తలేం. ఉన్నదన్నట్టు చూపిస్తున్నాం, ఉన్నదన్నట్టు చెప్తున్నాం. అదే విషయంలో నేను ఈ కార్నటైన్ కూడా చూపించిన, కార్నటైన్ తర్వాత పంపు కూడా చూపించిన. సింపుల్ యాజ్ దాట్. ప్రతి ఒక్కరిని ఉన్నదన్నట్టు చూపిస్తాను. ఏది దాచిపెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు, దాచుకొని మీకు చూపించాల్సిన అవసరం నాకు లేదు. ఇటు వాట్సాప్ అంటే లెజిట్ జెన్యూన్ ఉన్నదన్నట్టు చూపిస్తాను. అది ముచ్చట. చదువుదాం, రేపు కలుద్దాం. బాయ్.